హలో గైస్, ఇప్పుడు నేనైతే వరంగల్ వచ్చేసాం అనమాట. నేను నా ఫ్రెండ్స్ అనమాట. మనమైతే ఇక్కడ భద్రకాళి టెంపుల్ను అలాగే 1000 స్తంభాలు కూడా అయితే చూద్దాము. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకి ఆటో అయితే 30 రూపాయలు పడుతుంది పర్ పర్సన్కి. ఆటో తీసుకుని డైరెక్ట్గా టెంపుల్ దగ్గర అయితే వెళ్ళిపోదాం అనమాట. గైస్, మనకు వచ్చేసి విజయవాడ కనకదుర్గం తల్లి ఎంత ఫేమస్, ఇక్కడైతే ఇక్కడ కాళీమాత టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. గైస్, మనం నార్మల్ డేస్ వచ్చాం కాబట్టి గుడి దగ్గర అయితే మనకు ఖాళీగానే ఉంది, ప్రశాంతంగా హ్యాపీగా జర్నీ మనకి దర్శనం అయితే మంచిగా అయ్యిందనమాట. ఇంకా మనం అమ్మవారి గుడి దగ్గర నుంచి 1000 స్తంభాల గుడికి అయితే బయలుదేరాము. మనం ఇక 1000 స్తంభాల గుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి 25 రూపాయలు ఛార్జీ అయింది అనమాట పర్ పర్సన్కి వచ్చేసి. చూడండి, చూపిస్తాను మీకు ఎట్లా ఉందో. చూసారు కదా, చూడగానే ఎట్లా అనిపించింది నాకైతే. వర్షం సినిమా ఇక్కడే షూటింగ్ జరిగింది కదా మనకి. ఆ వైపు ఇక్కడే చాలా బాగా క్లారిటీ కనబడుతుంది అనమాట. ఇంకొచ్చేసి మనకి ఎంట్రీ టికెట్స్ అయితే ఏమీ లేవు, బాగానే ఉంది అంతా చూసుకోవడానికి. మంచిగా వెళ్ళి హ్యాపీగా ప్రశాంతంగా ఉంది, చూసుకోవచ్చు మొత్తం అంతా. లోపల పెద్ద మహాశివుని విగ్రహం ఉంది. శివుని విగ్రహం చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చింది అనమాట. చాలా పెద్ద విగ్రహం అనమాట. చూసారుగా, నందీశ్వరుని ఎదురే ఉంది గర్భగుడిలో. అక్కడైతే ఫొటోస్ వీడియోస్ తీయడానికి అయితే ఎలో లేదన్నారు. సో ఇంకా అందుకని లోపల అయితే ఫోన్ తీయలేదు. కానీ చాలా పెద్ద శివలింగం ఉంది, చూడొచ్చు. అక్కడ అభిషేకాలు కూడా జరుగుతున్నాయి అనమాట ఇప్పుడైతే. కట్టడాలు చూసారా, అంతా న్యాచురల్గా ఉంది. ఎక్కడ సిమెంట్ అనేది వాడినట్టు అసలు ఏమీ లేదు. అంతా న్యాచురల్గానే మొత్తం ఒకదాని మీద ఒకటి పేర్చినట్టే ఉంది. చాలా స్ట్రాంగ్. అప్పట్లోనే ఇంత డిజైన్ చేశారు చూసారు. అసలు ఆ డిజైన్ చూడండి, ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉందన్నమాట. ఒక్కొక్క పిల్లర్ని అంతాను అసలు ఎక్కడ సిమెంట్ వాడలేదు వీటికి, మామూలు జస్ట్ వాటి మీద నిలబెట్టేశారు అంతే. ఇంకా చూడండి ఎట్లా ఉన్నాయి, సరౌండింగ్ మొత్తం చూపిస్తాను. ఓకే గైస్, చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక మనం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అయితే పర్ పర్సన్కి వచ్చేసి 30 రూపాయలు పడుతుంది టికెట్. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ నుంచి మనం మన ప్లేస్కి వెళ్ళిపోదాం ఇంకా.